ఇప్పుడు జరిగేది దండోపాయం. ఆయనకు ఒకటే చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే ఇందులో మాట్లాడుతున్నాను, ఇది వాళ్ళ దాకా వెళ్ళాలి. మన ఆవేదన ఏంటో మన తెలుగులో మాట్లాడారు కదా, తెలుగుదేన ఎన్న దేశం రెండో భాష మంది తెలుగు భాష, తెలుగు నేర్చుకోమని చెప్తున్నాను మోడీ గారిని. మన దేశంలోనే రెండో భాష అంటే మాట్లాడే భాష జనాభా బట్టి చూస్తే తెలుగు భాష రెండో స్థానంలో ఉందని, తెలుగు వాళ్ళ సంఖ్య రెండో స్థానంలో ఉందని తెలియజేసుకుంటున్నాను. हमारा आंध्र प्रदेश भी आपका गुजरात नहीं, जिस पर आप अपना हुकूमत चला सकते हैं. మా ఆంధ్ర రాష్ట్రం కూడా మీ గుజరాత్ కాదు, మీ ఇష్టొచ్చినట్లు పరిపాలన ఇక్కడ సాగించడానికి. हमारा हर తెలుగు लोग के रगो रगों में एनटीआर का खून बह रहा है. మా నరనరాల్లో ఎన్టీ రామారావు గారి యొక్క రక్తం ప్రవహిస్తుంది. ముందు పెద్దల్ని నేర్చుకోవడం గౌరవించండి, సంస్కారం. అద్వానీ గారిని గౌరవించడం నేర్చుకోండి. ఆ తర్వాత రండి మా దగ్గర. మాకు పుట్టిల్లు మన ఆంధ్ర రాష్ట్రం, అతిథి దేవో భవ అంటాం. వచ్చిన వాళ్ళని గౌరవించడం, ముందు మీ ఇంట్లో వాళ్ళని గౌరవించడం చేత కాదు, మీ ఆవిడ గౌరవించడం చేత కాదు, ముందు అక్కడి నుంచి నేర్చుకోండి. అసలు సామాన్య మనుషుల, ప్రజల, పేదవాళ్ళ యొక్క అవసరాలు ఏమిటో అక్కడి నుంచి తెలుసుకో. ముందు ప్రేమించడం నేర్చుకో. కార్యశుదాసి అంటాం, सहभागिनी अंटाओ. कार्यशुदासी डेटी पनी చేసేటప్పుడు ఒక దాసి, जब काम करती है वो काम वाली के होती है बीवी. करुणेश्वर मंत्री जब अच्छा विचार देती है तो एक मंत्री के समान होती है बीवी. मोजेशु माता जब खाना खाते हो माँ की रूप होती है बीवी. जब वो पलंग पर सोती है रंभा की रूप होती है बीवी. क्षमया दरिद्री, जब वो सब जो कुछ भी अपन मर्द करते हैं गलतियां, वो सब भी सह के वो परिवार को आगे चलाती है बीवी. वहां से सीख, सबक सीख. हम सिखा रहे, अगर थोड़ा भी दिल है तुम्हें, कुछ सोच विचार है तुम्हें, क्या बोल रहे हम नहीं, सिर्फ आंध्रा के लोग नहीं, मैं आंध्र वालों में कहा दो, पूरा भारत अभी तुम्हारे खिलाफ है. कि मैं आपको जो जितने भी तुम्हारे अमित शाह की पीछे तुम्हारे गाना बाजा बैंड बाजा है बाजू में, उन लोगों का बात नहीं सुनना. गद्दर, नमक हराम, अभी बोल रहा हूं मैं, बाहर आके लोगों से, अगर लोगों तुम मेरे बात सुनने का है तो सुन, नहीं तो मार मार के भगाएंगे तुम्हें. तू जिधर भी जा, तू चाहे एक बंकर में जाके छुप जा, भारत माता नहीं सहेगी तुम्हें, उसे कफन कर देगी तुझे. जा, तू अगर लोगों के पास गए तो लोग तुम्हें दौड़ाएंगे, मार पीट के दौड़ाएंगे. वही बोल रहा हूं फिर से, बगावत हो चुकी है, अब जंग शुरू हुई है. हम चुप नहीं बैठेंगे इधर. और जितना भी तुम पॉलिटिक्स चला रहे हो आंध्र प्रदेश में, ఎటువంటి నీచమైన రాజకీయాలు నడుపుతున్నాడంటే ఆంధ్ర రాష్ట్రంలో, तुम जानते हो तुम नहीं जीत सकते हो इधर. వాళ్ళకి తెలుసు మేము గెలవలేమని, ఒక్క సీటుకి గెలవలేదు నెక్స్ట్ ఎలక్షన్ లో. అప్పుడేమో 2 సీట్లు గెలిచారు ఒకప్పుడు. ఆ తర్వాత రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి ఆయన ఈ పార్టీలన్నింటి, కాంగ్రెస్ ఇతర పార్టీలన్నింటి ఒక్క తాటిపై తీసుకొచ్చి ఆనాడు ఈనాడు ఉన్న ప్రభుత్వానికి కూడా భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అటువంటి చరిత్ర మంది తెలుగు వారిది మాది. నువ్వేమో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, మన దేశంలో మన రాష్ట్రాలు, ప్రాంతాలు విభేదాలు పెడతావా? జలాల విషయంలో అయితేనేమి, నిధుల విషయంలో అయితేనేమి నీ ఇష్టం వచ్చినట్టు. ఇక్కడేమో నెక్స్ట్ ఒక్క సీట్ కూడా రాదు. ఛాలెంజ్. మా తెలుగు వాళ్ళంతా పిరిగి వాళ్ళు కాదు. మా తెలుగు వాళ్ళు ఒక నిర్వచనాన్ని ఇచ్చారు రాజకీయాలకి. విప్లవం అంటే ఏంటో స్వతంత్ర పోరాటం చూసాం, ఆ తర్వాత మన పోరాటాలు తెలియదు. ఇంతమంది ఇక్కడ కొంతమంది ఉన్నారు, నేను పుట్టలప్పటికీ చాలా మంది పుట్టలా ఇక్కడ, కానీ చూశారు. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ ఉద్యమం ఏంటి,
మన తెలుగు వాడి వేడి ఏంటో ఒకసారి చూపించాం. మనం ఎప్పుడు మన అభివృద్ధి ఆకాంక్షించలేదు, దేశం కూడా బాగుండాలని. ఆనాడు దేశంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాల కోసం మనం పోరాటం సాగించాం. మా సీకే ఎంటర్ప్రైజెస్ పతాకం మీద నిర్మాత సీకే కళ్యాణ్ గారు, అలాగే ఆయన తమ్ముడు వెంకటేశ్వరరావు గారు, సీకే వెంకటేశ్వరరావు గారు, వాళ్ళు నిర్మించిన జె శివకుమార్ గారు దర్శకత్వం వహించిన జయసింహ చిత్రం ఇవాళ 100 రోజులు పూర్తి చేసుకోవడం, ఇక్కడ ఈ 100 రోజుల పండుగ జరుపుకోవడానికి ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ చిలకలూరుపేటలో ఇది నా 11వ చిత్రం, 100 రోజులు పూర్తి చేసుకున్న 11వ చిత్రం. సో ఆ రికార్డు నాకే ఉంది. సో ఆ రికార్డు దక్కించినందుకు నాకు ఈ ప్రాంత ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా జయసింహ సినిమా, ఎందుకంటే ఈ సినిమా అప్పుడు నాన్నగారు ఇదే పేరుతో సినిమా నిర్మించడం జరిగింది, జయసింహ అని. మళ్ళీ ఆ టైటిల్తో ఈ సినిమాని తీయడం, ఈ చిత్రం ఇంత ఘన విజయం సాధించడం అనేది, సో ఇది ఒక ప్రత్యేకమైన ఒక తీయటి అనుభూతి నాకు. సో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ చిత్రాన్ని ఘన విజయం చేసినందుకు ప్రజలకి, నా అభిమానులకు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భయపిక్కండి, పెద్ద ధరలో ఇక షెడ్యూల్స్ కూడా మొదలు పెడతాం. నెక్స్ట్ మంత్ అన్ని ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్ మంత్ ఇక నాన్ స్టాప్ పిక్చర్. ఇప్పుడు అది నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఎవరు కూడా ఎక్కడ వాడకూడని పదాలు కానీ భాష కానీ అటువంటివి ఏమి వాడలేదు. నేను నాకు తెలిసినంతవరకు హిందీ నేను బాగా మాట్లాడతాను. ముఖ్యంగా హిందీలో మాట్లాడడానికి కూడా కారణం చెప్పాను ఆ రోజు. ఇది కేంద్రానికి బాగా గట్టిగా వెళ్ళాలి. మన ఏంటి, మన ప్రజల యొక్క బాధ, మన యొక్క ఏదైతే ఉందో మనం పడుతున్న కష్టాలు, ఇవన్నీ కూడా వెళ్ళాలని ఆ రోజు నేను ఎటువంటి అసభ్యకరమైన, ఎటువంటి అప్రజాస్వామ్యమైన పదదూషణం చేయడం జరగలేదు. ఎందుకంటే మీరు కాబట్టి అది చూసుకోవచ్చు, క్లిప్పింగ్స్ అన్నీ మళ్ళీ చూసుకోవచ్చు. దాంట్లో తెలుస్తుంది మీకు. కొందరు కావాలని దాన్ని మ్యూట్ చేసి ఏదో కొన్ని వాటిని, నాకు తెలుస్తుంది, నేనే కాదు విన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అక్కడ ఇంకా కొందరికి అనుమానం ఉంటే మళ్ళీ మనం చూడండి, మీకే తెలుస్తుంది. అటువంటి సంస్కారం కూడా కాదు మాకు. ఎందుకంటే మాకు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ గారు ఎప్పుడైతే మనం పొత్తు పెట్టుకున్నాం, ఎప్పుడైతే మళ్ళీ మనకి ఒక కొత్త నాయకుడు వస్తున్నారని కానీ జాతీయ స్థాయిలో మనకు కూడా ఒక గౌరవం ఉంటుంది ఆయనంటే. కానీ లాస్ట్ ఏదైతే బడ్జెట్ సెషన్ జరిగిందో, ఇప్పుడు చెప్పాను, ఈ 4 సంవత్సరాలు ఎలా ఎదురు చూసేటే సామధాన భేద, ఇక చివరికి భేదానికి ఇక అంతే. ఇది లాస్ట్ జరిగింది, లాస్ట్ క్యాబినెట్ సెషన్లో మనకు కూడా మొండి చేయి చూపించడంతో నాదే కాదు ఈ బాధ, ప్రతి ఒక్క తెలుగువాడి బాధ ఇది. ఇదేంటి ఇలా మనకి మొండి చేయి చూపించారు అన్న. మనం ఇక్కడ ప్రభుత్వం కూడా ఎంతో నమ్మకం పెట్టుకుని ఎన్నో, ఇప్పుడు రాజధాని నిర్మాణం అయితేనేమి, పట్టిసీమ ప్రాజెక్ట్ అయితేనేమి, ఇట్లా ఎన్నో పెట్టుకున్నప్పుడు ఇలా ఒకసారి ఎట్లా ఉంటుంది, ఒకసారి ఆ సంభ్రమాశ్చర్యానికి లోనే ప్రజలంతా, ప్రభుత్వం పక్కన ప్రజలు జవాబుదారీ ప్రభుత్వం తెలుగుదేశం అంటే. ఎప్పుడు నాన్నగారి నుంచి కూడా 82 ఎప్పుడైతే పార్టీ తీసుకొచ్చో, కొత్త వరవడి తీసుకొచ్చారు, మళ్ళీ అటువంటి పరిస్థితులే పునరావృతం అవుతుంది ఏంటి మనకి అన్నట్టు అందరం టోటల్గా ప్రభుత్వం ఏంటి, ప్రజలు ఏంటి, అందరూ కూడా ఇది అయిపోయింది, ఇక కనీసం దీంట్లో అన్నా మాకు ఏదో ఆదుకుంటారు అంటే మడి చేయి చూపించేసరికి ఎవరికన్నా నేను ఒక ప్రజల యొక్క ఆక్రందనని, వాళ్ళ ఆక్రోశాన్ని, వాళ్ళ బాధని అక్కడ వ్యక్తపరచడం జరిగింది. అంతే తప్ప నేనేమి ఎటువంటి, ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ, ఎటువంటి అసభ్యకరమైన, అప్రజాస్వామ్యమైన పదదూషణలు మాత్రం నేను చేయడం జరగలేదు. అక్కడ ఎటువంటి వాడకూడని మాటలు నేను అక్కడ వాడలేదు. మంచిది, ఏదో పద్ధతికి వస్తే మంచిది. ఇప్పుడు రకరకాల కాస్టింగ్ మేనేజర్స్ కూడా ఉంటారండి అప్పుడు, ఒకళ్ళని కాదు. ఇప్పుడు మెంబర్స్ ఉంటారు, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, అలాగే కొందరు మోడల్స్ సప్లై చేసే ప్రైవేట్ వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల దాన్ని ఒక తాటి మీద అందరూ ఏదో ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు, మంచిది. సినిమా పరిశ్రమలో ప్రముఖులంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు ఒక తాటి మీదకి రావడం చాలా మంచిది, ఆరోగ్యకరమైన వాతావరణం.
ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఇంకా మనం ఉద్యమాలు జరుగుతాయండి, ఉద్యమాలు జరగకుండా ఎక్కడ అవుతుంది. ఇప్పుడు మన ఎప్పటికప్పుడు మనం మొత్తం ఇప్పుడు ఇదేంటంటే మనం జరిగింది మొత్తం జరిగిన అన్యాయం మొత్తం దేశం తెలియాలి మొత్తం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉంది, ఆయన ఒక బ్రాండ్ వాళ్ళ మన ఆంధ్ర రాష్ట్రానికి. వాళ్ళ మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ అంత డెవలప్ అవ్వడానికి కానీ, లేకపోతే మిగతా ఇండస్ట్రీస్ అన్నీ రావడానికి కానీ ఆయన మీద నమ్మకంతో, ఆయన శ్రమ కృషి, ఆయన మేధో సంపత్తి, దానివల్ల అన్నీ వచ్చినాయి. సో అలా ఆయన ఒక బ్రాండ్, ఆయన వచ్చినా కూడా ఆయన మీద నమ్మకంతో పెట్టుబడులు. అలాగే కేంద్రం కొంత సహకరిస్తే ఇంకెంతో అద్భుతాలు సృష్టించవచ్చు మనం. అటు అదే నేను చెప్పేది, అక్కడే బాగా బాధపడ్డది జనం. ప్రభుత్వమే కాదు, ప్రభుత్వం పక్కన పెడితే ప్రభుత్వం మాకు చెప్పే బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, ప్రజల యొక్క ఆవేదనే నేను అక్కడ వ్యక్తపరిచింది. ఎంతో బాధాకరమైన విషయం. ఇప్పటికీ నేను తెలుసుకుంటే మంచిది. ఇప్పుడు ఉంటాయండి, ఒక నేను అన్నట్టు ఒక స్థాయి, ఒక డెడ్ లైన్ ఉంటుంది. అది మనం సెషన్ అయిన తర్వాత కూడా అప్పటికి మేము ఎక్స్పెక్ట్ చేశాను అనుకుంటాం. 2-3 డేట్లు ఇచ్చారు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. దానికి కూడా వాడు స్పందించకుండా, సో తెలిసి వాళ్ళు మళ్ళీ ఇంకా చరిత్రిస్తూ కూడా మేము ఎవరు కాదంటారు అది తెలుసుకోగలిగాను. అది దాన్ని వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.